2025 క్రిస్మస్ పండుగ నెల డిసెంబర్ 28వ తేదీ సంవత్సరంలో చివరి ఆదివారం దేవుని పరిశుద్ధ ఆలయమునకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. పరిశుద్ధ ఆలయమునకు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధించేందుకు ప్రతి ఆదివారము తప్పనిసరిగా హాజరయ్యేవారముగా ఎంతో ధన్యులమైన మనపై త్రియేక దేవుడు తన నిత్యమైన కృపలను కుమ్మరించును గాక. ఆమేన్. ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కీర్తనల గ్రంథము 150వ అధ్యాయము 1వ వచనము. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవునిని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడు నేరుగా తన పరలోకపు సైన్యంతో దిగివచ్చి నివసించే స్థలము దేవుని మందిరమే. అంత పరిశుద్ధమైన మందిరంలో మనం ఆరాధిస్తే ఎన్నో దీవెనలు ప్రవహిస్తాయి. పరిశుద్ధాత్మ శక్తి మనపై ప్రవహిస్తుంది. ఆయన సన్నిధి కాంతి మనపై ఉదయిస్తుంది. ప్రతి ఆదివారము దేవుని యొక్క ఆలయమునకు వెళ్ళి ఆరాధించడం అనేది దేవుని చిత్తమై ఉంటుంది. ఎందుచేతననగా దావీదు మహారాజు తన కీర్తనల గ్రంథంలో, నీ దేవాలయం నుండి నన్ను త్రోసివేయకము, నీ చిత్తం ఉంటేనే కానీ నీ పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపలేనని దేవుని ప్రార్థించాడు. ఈ 4వ సంవత్సరంలో ప్రతి ఆదివారము ఎడతెగక దేవుని ఆలయమునకు వెళ్ళిన మనల్ని కూడా ఆయన ఎన్నడూ వీడలేదు. తన బాహువులో బంధించి సంరక్షిస్తూనే ఉన్నారు. ఆయన మన ప్రార్థనలకు నెరవేర్పునిస్తూనే ఉన్నారు. తన పరిశుద్ధాలయమును మనకు ఆశ్రయముగా చేసి మన ఎడల తన కృప చూపుచూ ఉన్నాడు. ఆరాధనలో పాల్గొంటూ యాజకులు చెప్పే బోధలను విని ముగింపులో దీవెనలు పొందుచు మన గృహాలకు ఆశీర్వాదములతో నింపుకుంటే ఎంతో ప్రశాంతత, దేవుని యొక్క శక్తి మనతో ఉంటుంది. ఇది అనుభవించే వారికి ఎంతో పరిశుద్ధమైన స్థితిని ఇస్తుంది. అంతేకాక మన కుటుంబంలో రక్షణ కంచెగా ఉండి శక్తి ఇస్తూ సంరక్షిస్తుందనే విశ్వాసం మనలో ఉండాలి. ఈ చివరి ఆదివారం ఆరాధనలో ఆయన సన్నిధిలో గతంలో చేసిన మేళ్లకు కృతజ్ఞతలను, రాబోయే సంవత్సరాలను నింపుతూ మమ్మల్ని నీ సన్నిధికి రానిచ్చుచున్నావు. ఇంతవరకు కాపుదల ఇచ్చి కాపాడిన రక్షక, మరి ఒకసారి నీ పరిశుద్ధ దేవాలయంలోనికి అడుగుపెట్టే భాగ్యములను మాకెల్లరికూ దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ దేవాలయంలో ప్రవేశించి నిన్ను స్తుతించగల గొప్ప భాగ్యములతో మమ్మలను నింపిన తండ్రి, నీకు మా స్తోత్రములు. నిరంతరము నిన్ను స్తుతించి మాకు కావలసిన మేళ్లను పొందగల భాగ్యములను మాకు దయచేయమని వేడుకుంటున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేయమని వేడుకొనుచున్నాము. ఆయనపై ప్రార్థన వినిచున్న ప్రతి బిడ్డకు అన్నింటా విజయాలను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టు. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములను కుమ్మరించుమని వేడుకొనుచున్నాము. మాకు కావలసిన ఈవులను అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగింప చేయుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములను చేసి గొప్ప భాగ్యములతో నింపుము. ఏ ప్రార్థనా అంశంలను మర్చితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు పరిశుద్ధ ఆలయంలో ఎల్లప్పుడూ స్తుతించే ధన్యతను మన ఎల్లరిపై వర్షింపచేసి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో. పులకించే ప్రకృతి, పలికించే ప్రస్తుతి, పులకించే ప్రకృతి, పలికించే ప్రస్తుతి. వెలిగింది గగనం ఒక వింత తారతో, మురిసింది భువనం ప్రభు యేసు రాకతో.